మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కార్యకర్తలు కేంద్రంలో మోదీ మహబూబ్ నగర్లో డీకే అరుణ గెలవాలని నినాదాలు చేశారు. మూడోసారి తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్లో 3 లక్షల మెజార్టీ తగ్గకుండా తాను గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేస్తున్న పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణతో మా మహబూబ్ నగర్ ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఈ యొక్క నామినేషన్ల గడువు ఉంది. అయితే ఈరోజు మహబూబ్ నగర్ బీజేపీ బలపరిచిన అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ వేయడం జరిగింది. మనము ఇప్పుడు డీకే అరుణ గారి దగ్గర ఉన్నాం. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మేడం చెప్పండి, నామినేషన్ వేశారు, ముందుగా ఎలా ఉండబోతుంది రాబోయే ఎన్నిక? చాలా బ్రహ్మాండంగా ఉంది. కార్యకర్తలు కూడా నామినేషన్ ర్యాలీలో చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు, చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఊరు నుంచి కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున నామినేషన్ ర్యాలీకి వచ్చిండ్రు. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఇవాళ ప్రతి బూత్లో మేము మెజార్టీ తీసుకొస్తాం, మోదీ గారిని గెలిపిస్తామనేటటువంటి లక్ష్యంతో కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. ప్రజల లోపల ఉన్నటువంటి ఏదైతే ఆకాంక్ష ఉందో, మళ్ళీ మోదీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి, మనం ఈసారి మోదీ గారికి ఓటు వేయాలి, ఈసారి మన ఓటు మోదీ గారికి అనేది ప్రతి గ్రామంలో కూడా ఇవాళ డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళు గతంలో ఏ పార్టీకైనా వేసి ఉండొచ్చు. ఈరోజు మటుకు ప్రతి పార్టీలో ఉన్నటువంటి ఓటర్లు ఇంతకుముందు ఎవరికి వేసినా ఈ ఎలక్షన్లో మటుకు దేశం కోసం నరేంద్ర మోదీ గారికే, కమలం పువ్వు గుర్తుకే మా ఓటు అనేది చాలా స్పష్టంగా గ్రామాల్లో చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నారాయణపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ వ్యక్తి, బీజేపీకి సపోర్ట్ చేసే వ్యక్తి మార్చకుండా అతన్నే పెట్టి మద్దతుగా తీసుకోవడానికి బీఆర్ఎస్ మళ్ళీ అదే వ్యక్తిని పెట్టారని అంటారు. దీనిపై మీరేమంటారు? కాంగ్రెస్ వాళ్ళు అదే వ్యక్తిని ఎందుకు పెట్టిండు? పోయినసారి ఓడిపోయిన 3వ ప్లేస్లో ఉన్నాడు. మళ్ళీ ఆయనకి ఎందుకు ఇచ్చిను? ఆయన ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, వాళ్ళ ఇష్టం. ఏ పార్టీ అయినా వాళ్ళు ఎవరు అభ్యర్థి అనేది ఆ పార్టీ నిర్ణయాలు. వాళ్ళని పెడితే మనం డిస్కషన్ చేయడం ఏంది? ఒక పార్టీ అభ్యర్థి గురించి ఆ పార్టీ నిర్ణయం ప్రకారం ఇంకో పార్టీ ప్రశ్నించుడేంది? అంటే వాళ్ళ యొక్క ఈరోజు ఓడిపోతున్నాం అనేటటువంటి భయంతోనే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప ఇంకొక ఇదే లేదు. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఈరోజు అధికార పార్టీలో ఉన్నాం, అహంకారంతోనే మాట్లాడుతున్నారు. అధికార పార్టీలు ఉన్నాం కాబట్టి అహంకారంతోనే మాట్లాడుతున్నారు. ఈరోజు కుట్రలు చేస్తున్నది వాళ్ళు, కుతంత్రాలు చేస్తున్నది వాళ్ళు. కుతంత్రాలు చేసుకుంటూ పైనుంచి మళ్ళీ అదేమంటారు, మొగిన్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుంది వాళ్ళ డ్రామాలు చూస్తే. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ ప్రత్యేక దృష్టి పార్లమెంట్ సీట్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏదైతే నామినేషన్లకు కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నామినేషన్ కూడా రేవంత్ రెడ్డి వస్తున్నారు. అయితే దీన్ని ఏ విధంగా చూడవచ్చు? సీఎం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సొంత జిల్లా కావచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి ఇల్లరికం వచ్చిండ్రు కొడంగల్కి. ఒకసారి వచ్చిండు గెలిపించిండు, మళ్ళీ ఒకసారి వచ్చిండు గెలిపించిండు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా అంటే గెలిపించిండు, ఇల్లరికం వచ్చిండు. సో ఇది సొంత ప్రాంతం అనేటటువంటి విధంగా డీకే అరుణమ్మకు సొంతం ఈ ప్రాంతం. ఉమ్మడి జిల్లా డీకే అరుణమ్మ సొంత జిల్లా. అందులో ఈ పార్లమెంట్ కూడా సొంత నియోజకవర్గం. అయితే మొత్తానికి 3 లక్షల భారీ మెజార్టీతో గెలవబోతున్నా, అంతేకాకుండా ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాలలో నాగర్ కర్నూలు కావచ్చు, అలాగే మహబూబ్ నగర్ కావచ్చు, ఉమ్మడి పాలమూరు జిల్లాలలో నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి కాంగ్రెస్, అలాగే బీజేపీ నుంచి భరత్ నామినేషన్ వేశారు. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. మొత్తానికి చూసినట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో నామినేషన్ల పర్వం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ షౌకత్తో రహీం 6 టీవీ మహబూబ్ నగర్ నుంచి.